ప్రియులారా, కొంచెం ఆలస్యంగా వచ్చాను. మరి మంచిరేవుల అనే ఒక ప్రదేశం అపొస్తలుల కార్యాలు 27వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. మరి మంచిరేవులు అనే ప్రదేశం, మంచిరేవులు అని ఆ పేరు ఎందుకు వచ్చిందో బైబిల్లో తెలియదు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఫెయిర్ హేవెన్స్ అని ఉంది. హెవెన్స్ కాదు, HEAVEN, హెవెన్. HEA కాదు, HAVEN, ఫెయిర్ హేవెన్స్, మంచిరేవులు అంటే ఒక ప్రదేశం. విచిత్రంగా హైదరాబాదులో కూడా ఒక మంచిరేవులు అనే పొలిమేర పల్లె గ్రామం ఒకటి ఉంది. రంగారెడ్డి జిల్లా కిందకు వస్తుంది. హైదరాబాదే లెక్క. హైదరాబాదులో కుకట్పల్లిలాగా మంచిరేవులు కూడా ఒక ప్రదేశం. నేను అసలు సేవకే ఇంకా దేవుని చేత పిలువబడక ముందు, నేను యవనస్తుడిగా ఉద్యోగిగా ఈసీఐలో జాబ్ చేస్తూ ఉన్నప్పుడు, ఇంకా అసలు ఉద్యోగం కూడా రాకముందు, బిఫోర్ ఐ వాజ్ ఎంప్లాయిడ్, నాకు 17 సంవత్సరాల ప్రాయం అప్పుడు ఐపీసీ చర్చ్లో మరికొందరు పెద్ద అన్నయ్యలతో పాటు నేను సైకిల్ మీద హార్మోనియం తీసుకొని వెళ్ళి సేవ చేసిన ఊరది. ఆనాడు సువార్త ప్రకటించి వచ్చే నాకు అప్పుడు రక్షింపబడ్డ వాళ్ళు ఇప్పుడున్నారు. వాళ్ళ పిల్లలే ఇప్పుడు పెద్దవాళ్ళయి, వాళ్ళ పిల్లలు మళ్ళీ పెద్దవాళ్ళు అయ్యారు. అలాంటి ఒక ప్రత్యేకమైన ఊరు హైదరాబాద్ పొలిమేరలో ఉన్నటువంటి మంచిరేవుల అనే ఊరు. అపొస్తలుల కార్యాల్లో ఉంది, హైదరాబాద్లో ఉంది. ఏంటో ఈ ఊర్ల పేర్లు చాలా విచిత్రం. అలాగే నా పేరు ఓఫీర్ రోడ్ అనేది ఒకటి సింగపూర్లో ఉంది. ఓఫీర్ రోడ్ అనేది ఒకటి ఆస్ట్రేలియాలో కూడా ఉంది. మరి ఆ ఓఫీర్ ఎవరో, ఈ ఓఫీర్ ఎవరో, ఈ ఓఫీర్ ఎవరో అంతా అయోమయంగా ఉంది. ఏది ఏమైనా మరి చాలా గుర్తుంచుకోదగినటువంటి గ్రామము మంచిరేవుల. ఇప్పుడే వెళ్ళి సువార్త చెప్పి వస్తున్న అద్భుతమైన మీటింగ్ జరిగింది. పాస్టర్ సత్యరాజు గారు, అలాగే ఆ సంఘం యొక్క 2 యవ్వన బిడ్డలు, ఒక కుమారుడు అమెరికాలో, ఒక కుమారుడు ఢిల్లీలో ఉన్నారు. వారు ఈ సభను నిర్వహించడానికి సపోర్ట్ చేశారు. సువార్త ప్రకటించబడింది. అక్కడి నుంచి రాగానే మళ్ళీ స్టూడియోలో కూర్చున్నాను. దట్ ఈస్ ద రీజన్. మంచిరేవుల సువార్త సభను బట్టి నేను ఇవాళ లేట్గా వచ్చాను. ఒక మంచి కారణం, మనం దేవుని స్తుతించవలసినటువంటి కారణం. చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం రండి ప్రియులారా. ప్రార్థన పోరాటాన్ని ప్రార్థనతోనే మనం మొదలు పెట్టుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నీకు స్తోత్రాలు. నీ మహాకృపలో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి మీ రెక్కల నీడలో సంరక్షించి ఒక నూతన దినారంభం మా జీవితంలో మళ్ళీ చూచుటకు కృపనిచ్చి అద్భుత రీతిగా మిమ్మల్ని ఆరాధించే, మిమ్మల్ని ప్రార్థించే ఆత్మీయ అంతస్తులో మమ్మల్ని ఈ రీతిగా ఇంటర్నెట్ ద్వారా ఒక చోట సమకూర్చి సమావేశపరిచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, దిగిరండి అయ్యా, నాతో మాతో ఇది మాట్లాడి మా స్థుతులు అంగీకరించి నీ వాక్యం ద్వారా మమ్మల్ని సంధించి మమ్మల్ని సిద్ధపరిచి బహుబలమైన విజయవంతమైన ప్రార్థనా పోరాటం మీరే సేనాధిపతిగా మాయందుండి మా ముందుండి నడిపించమని, నిర్వహించమని, ఫలము దాయిత్యమని యేసు పరిశుద్ధ నామంలో స్వాతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అల్లూరి సీతారామరాజు గారు మనకు తెలుసు, స్వాతంత్ర పోరాట యోధుడు. ఇక్కడ అల్లూరి కాదు కానీ అల్లారి, ఈ అయ్యగారి ఇంటి పేరు అల్లారి పెదవీరాస్వామి గారు. మీకు గుర్తుండాలని అలా ఇంకో పేరు కలిపి చెప్తున్నాను. అల్లారి పెదవీరాస్వామి గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఉన్నటువంటి అద్భుతమైన గీతరాజం ఇది. మనం ఈ పాట పాడుకుందాం. విజయ గీతములు పాడరే
క్రీస్తుకు జయ విజయ గీతములు పాడరే అనే పాట పాడుకుందాం. అద్భుతమైన ఆరాధనా గీతం, విజయోత్సవ గీతం. విజయ గీతముల్ పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. విజయ గీతముల్ పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. వృజినామంతటి మీద విజయమిచ్చెడు దేవాని కుమారుని నామము, హృదయములతో భజన చేయుచు నిత్యము. విజయ గీతముల్ పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. మంగళముగా యేసుడే మనకు రక్షణ శృంగమై మరి నిల్చెను. నింగిన్ విడచి వచ్చెను, శత్రుని యుద్ధ రంగమందున గెల్చెను. రంగు మీరగదన రక్త బలము వలన పొంగు నాణగా చేసెను. సాతానుని బల్కృంగా నలిపి చేచెను. విజయ గీతముల్ పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. పాపముల్ దొలగింపను, మనలను తన స్వరూపమునకు మార్చను. శాపం బంతయు నోర్చెను, దేవుని న్యాయ కోపమున్ భరించెను. పాప మెరుగని యేసు పాపమై మన కొరకు పాప యాగము తీర్చెను. దేవుని నీతిన్ ధీరుడై నెరవేర్చెను. విజయ గీతముల్ పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. సిలువ మరణము నొందియు మనలను దనకై గెలువన్ లేచిన వానికి, చెలువు గన్ విమలాత్ముని ప్రేమను మనలో నిలువన్ చేసిన వానికి, కొలువు చేతుమే గాని ఇలాను మరువక వాని, సిలువ మోయుచు నీ కృపా రక్షణ చాలా విలువ గలదని చాటుచు. విజయ గీతముల్ పాడరే, క్రీస్తుకు జయ విజయ గీతముల్ పాడరే. వృజినామంతటి మీద విజయమిచ్చెడు దేవాని కుమారుని నామము, హృదయములతో భజన చేయుచు నిత్యము. విజయ గీత
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మంచి దేవుడు, గొప్ప దేవుడు, స్తుతికి పాత్రుడు, స్తుతికి కారణ భూతుడు, స్తుతికి కారణభూతుడు ఆయన. స్తుతిని పుట్టించేవాడు ఆయనే, స్తుతిని అందుకొన యోగ్యుడు కూడా ఆయనే. ఇంకొక పాట కూడా పాడుకొని ప్రభువును మనము స్తుతించుకుందాం. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంచి పాటలు, ఒకదాని మించి ఒకటి పాటలు కనబడుతున్నాయి. 506వ పాట రేర్గా ఈ మధ్య ఎక్కువ పాడనటువంటి పాట. ఎదురు చూచెదము దృఢ పునాది గల పట్టణమునకై అనే పాట. 506వ పాట సత్యదైవార్చనలో. మీ దగ్గర సియోన్ గీతాలు ఉన్నా అందులో వేరే నంబర్లో ఇదే పాట ఉంటుంది. ఇది హెబ్రోను పెద్దల యొక్క కంపోజిషన్. ఎదురు చూచెదము దృఢ పునాది గల పట్టణమునకై, దేవుడు దాని శిల్పి నిర్మాణకుడు, మనముల్లసించెదము. దేవుడు దాని శిల్పి నిర్మాణకుడు, మనముల్లసించెదము. ఆ నగరములో ప్రభు మహనీయుడు, స్తుతులకు పాత్రుడు తానే. ఆ నగరములో ప్రభు మహనీయుడు, స్తుతులకు పాత్రుడు తానే. దేవుడ పట్టణమందున గలడు, కదలదు ఎన్నటికి. దేవుడ పట్టణమందున గలడు, కదలదు ఎన్నటికి. ఎదురు చూచెదము దృఢ పునాది గల పట్టణమునకై, దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు, మనముల్లసించెదము. దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు, మనముల్లసించెదము. దృఢముగనున్న దేవుని నగరుకు చుట్టు ప్రకారము గలదు. దృఢముగనున్న దేవుని నగరుకు చుట్టు ప్రకారము గలదు. తన సింహాసనమందున గలదు, రాజాధిరాజాయనే. తన సింహాసనమందున గలదు, రాజాధిరాజాయనే. ఎదురు చూచెదము దృఢ పునాది గల పట్టణమునకై, దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు, మనముల్లసించెదము. దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు, మనముల్లసించెదము. ప్రభు పట్టణమున నిత్య సంతోష శాంతి విజయములు గలవు. ప్రభు పట్టణమున నిత్య సంతోష శాంతి విజయములు గలవు. నీతిమంతులు స్తుతులు పాడెదరు, ప్రభు వారితో నుండా. నీతి
నీతిమంతులు సదా స్తుతులు పాడెదరు, ప్రభు వారి తోడనుండా. ఎదురు చూచెదము దృఢ పునాది గల పట్టణమునకై, దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు, మనముల్లసించెదము. దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు, మనముల్లసించెదము. జయవంతులందరూ ఆ నగరమున నిత్యము నివసించెదరు. జయవంతులందరూ ఆ నగరమున నిత్యము నివసించెదరు. భూమి పునాదులు వేయక మునుపే వారికై సిద్ధపరచెను. భూమి పునాదులు వేయక మునుపే వారికై సిద్ధపరచెను. ఎదురు చూచెదము దృఢ పునాది గల పట్టణమునకై, దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు, మనముల్లసించెదము. దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు, మనముల్లసించెదము. ప్రభు పట్టణము ప్రియమైనదియు పరిశుద్ధముగా ఉండు. ప్రభు పట్టణము ప్రియమైనదియు పరిశుద్ధముగా నుండు. వెళ్ళగోరినచో యేసుని నమ్మి రక్షణ పొందు. వెళ్ళగోరినచో యేసుని నమ్మి రక్షణ పొందు. ఎదురు చూచెదము దృఢ పునాది గల పట్టణమునకై, దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు, మనముల్లసించెదము. హల్లెలూయా. దేవుడే దాని శిల్పి నిర్మాణకుడు, మనముల్లసించెదము. దేవుని స్తోత్రం. ఈ పాటలు మనలో ఆరాధన వాతావరణాన్ని, మానసికంగా వర్షిపింగ్ యాటిట్యూడ్ అండ్ ఎన్విరాన్మెంట్ని పుట్టించే అద్భుతమైన పాటలు. దేవునికి స్తోత్రము. ఆ పాటలు గొప్ప పాటలని చెప్పి మనం చెప్పుకుంటే ఆ పాటలకు విలువ రాదు, మనకు విలువ వస్తుంది. ఓహో, ఈ పాటల సంగతి నీకు కూడా తెలిసిందని అనుకుంటారు దేవదూతలు. అలాంటి అద్భుతమైన పాటలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. సాధారణంగా బోధకులు ఇంటర్నెట్లో మాట్లాడుతూ అందరూ బాగున్నారా అంటారు. ఇతరులు మన బాలేవండి అంటే కూడా ఆయనకి వినబడదు, కానీ ఎందుకంటారో అర్థం కాదు. కానీ ఇప్పుడు జూమ్లో ఉన్న వాళ్ళందరూ నాకు కనపడుతున్నారు కనుక అడుగుతున్నా, అందరు బాగున్నారు కదా అని. బాగున్నారు, మీరు బాగున్నారు, బాగుంటాము అని ఎప్పుడు మీరు నమ్మకం కలిగి ఉండాలి. ఎప్పుడు బాగానే ఉంటారు. దేవునికి అంకితమైన ప్రజలు, దేవునికి ప్రతిష్ఠితులు ఎల్లప్పుడూ బాగుంటారు. వారి కొరకు అన్ని విషయాలు సమస్తము మేలు కొరకే దేవుడు సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా. దేవునికి మహిమ. ప్రభునందు ప్రియులారా, విలాపవాక్యములు 5వ అధ్యాయము 21 లాస్ట్ బట్ 1 వర్స్. విలాపవాక్యములు 5
21 చదువుకుందాం. యెహోవా, నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఈ వచనాన్ని చదవమని మీరు ప్రేరేపిస్తే చదివానయ్యా. నాకైతే తెలియదు, మీ దాసునికి ఏమి తెలియదనే సంగతి జగద్విదితమే. అది నీకు నాకు అందరికీ తెలిసిన విషయం ప్రభు. మేము నీ మీద ఆశ పెట్టుకున్నాం, మీ దాసుని మీద మేము ఆశ పెట్టుకోలేదు. మీ దాసుడు కూడా నీ మీద ఆశ పెట్టుకున్నాడు. కాబట్టి దయపాలించి దిగివచ్చి మా మధ్యకి ఏతంచి మమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మ వశులను చేసి, మమ్మల్ందరినీ పరిశుద్ధాత్మాధీనులను చేసి, నీ రక్తధారతో మమ్మల్ని కడిగి ప్రోక్షించి పరిశుద్ధపరచి నీ తైలముతో అభిషేకించి నాతో మాతో అందరితో ఇప్పుడు మాట్లాడమని, మీ దాసుని మరుగుపరిచి మీరే ప్రత్యక్షుడవై మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాగత్యంత ప్రియులారా, విలాపవాక్యములు, లామెంటేషన్స్ అంటే హృదయములో ఉన్నటువంటి వేదన, భక్తుడు వెళ్ళగక్కుతున్నటువంటి హృదయాన్ని కుమ్మరించుకొని దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి విలపించడం అంటే కన్నీళ్లు విడిచి ఏడవడమే విలాపం అంటే. అలాగా దైవజనుడు, ప్రవక్త, దీర్ఘదర్శి ఇర్మియా భక్తుడు దేవుని సన్నిధిలో కన్నీళ్లతో చేసిన ప్రార్థన విలాపవాక్యములు. ఎందుకంటే విలపించడానికి, ఏడవడానికి బోలెడన్ని కారణాలుండ. ఇశ్రాయేలు జనాంగము దేవునికి దూరమైంది, యెరూషలేము పట్టబడింది. జనభరితంగా ఒకప్పటి పట్టణం ఇప్పుడు నిర్మానుష్యం అయిపోయింది. మనుషులు లేరు, ఇండ్లు లేవు, అంతా బూడిద, ఒక వేస్ట్ దిబ్బలాగా మారిపోయింది. ఇది అసలు ఈ విలాపవాక్యాలకు ఫస్ట్ ఓపెనింగ్ వచనమే ఇది. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయను. అంటే యెరూషలేం పాడైపోయింది, పట్టబడింది. ప్రవక్త గారు ఏడుస్తున్నారు. 2:1 ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పి ఉన్నాడు. దేవుడు కోప్పడ్డాడు. ఎందుకు అంటే 1:8 చూడండి, విలాప వాక్యాలు 1:8 యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అన్య దేవతలను ఆరాధించి ఘోరమైన పాపము చేసెను. ప్రభునందు ప్రియులారా, దేవుని ప్రజలు తప్పు చేశారు. అందులో ప్రవక్త కూడా వ్యక్తిగతంగా కూడా నేరము చేశాను అని బాధపడుతున్నాడు. దేవుని జనాంగమంతా కూడా దోషము చేసి శిక్షించబడుతున్నారు. ప్రవక్త ఏకవచనములో మళ్ళీ 3వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను. నేను జనాంగం సంగతి కాదు, నేను నా పర్సనల్ లైఫ్ కూడా దేవుని కోపానికి నేను గురైపోయాను. 8వ వచనం 3:8 నేను బతిమాలి మొరబెట్టుకున్నాను. ఆయన నా ప్రార్థన తనకు వినబడకుండా దేవుడు తన చెవి మూసుకొని ఉన్నాడు. బాధలో ఉన్నాడు ప్రవక్త. 3:17 చూడండి, నెమ్మదికిని
నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు. మనశ్శాంతి అనేది లేదు నాకు. అటువంటి భయంకరమైనటువంటి శ్రమ. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా దేవునికి దూరమై శిక్షింపబడుతున్నారు. ప్రవక్త తాను కూడా, నా పరిస్థితి కూడా నాకే అర్థం కావడం లేదు. దేవుడు నన్ను కొడుతున్నాడా, శిక్షిస్తున్నాడా, దేవునికి దూరం అయ్యానా, ఎందుకు ఇలా జరుగుతోంది? ఇంత పుట్టడు వేదన, భరించలేని వేదన. విలాపవాక్యాలు చదివి నేను ఏడ్చిన సందర్భాలున్నాయి. నా వ్యక్తిగత పరిశోధన సమయంలో, లేఖన పరిశోధన సమయంలో, నా టీనేజ్లో, ఇంకా నాకు ఉద్యోగం కూడా రాలేదు అప్పుడు. దేవుడి సేవకు పిలవక ముందే, దేవుని సేవకు నేను దేవుని చేత పిలువబడి, అభిషేకించబడి, ప్రతిష్ఠించబడక ముందే బైబిల్ను ఒక 50 సార్లు చదివాను. అప్పుడే నేను ఒంటరిగా మోకరించి బైబిల్ మీద తలబెట్టుకొని బోరుమని ఏడ్చేవాడు. ఇలా ఉంటుందా భక్తులు? ఇలాంటి పరిస్థితి దేవుడు అనుమతిస్తాడా, అలౌ చేస్తాడా? ప్రవక్త ఎంత ఘోరమైన వేదన అనుభవిస్తున్నాడు. అయితే ప్రియులారా, ఒకప్పుడు జనభరితముగా ఉండింది పట్టణం, ఇప్పుడు ఏకాకిగా ఉంది. ఒకప్పుడు మహిమతో నింపబడిన నగరం, దేవుని ప్రభావంతో నింపబడిన నగరం, ఇప్పుడు విధవరాలిలాగా మారిపోయింది. ఒకప్పుడు దేవుని సన్నిధి ఎంతో అనుభవించిన నేను, ఎందుకో ఇప్పుడు ఆయన నా ప్రార్థన వినడం లేదు అనే సాక్ష్యం ఇవ్వాల్సి వచ్చింది. ఇది ప్రవక్త బాధ. ఎప్పుడు దేవుని సన్నిధిలో, దేవుని చెంత, ఇర్మియా ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించని వాడని కాదు, ప్రార్థన జవాబు పొందలేదని కూడా కాదు. ఎన్నోసార్లు ప్రార్థించాడు, జవాబు పొందాడు. కానీ ఈ మధ్యకాలంలో ఎందుకో, ఎంత బతిమాలి మొరలిడినా ఆయన ఎందుకో చెవులు మూసుకున్నాడు. నేనేం తప్పిదం చేశానయ్యా? ఏమో, ఆయన ఆగ్రహ దండము నా మీద ఉన్నది అని చెబుతున్నాడు. దేవుడు మాటి మాటికి నన్ను కొడుతున్నాడు అని 3వ అధ్యాయం 3వ వచనంలో చెబుతున్నాడు. ఇంత వేదనాభరితమైనటువంటి సన్నివేశము, నేపథ్యము, పరిస్థితులు ఈ ప్రవక్త ఈ గ్రంథము రాయడానికి కారణమైంది. అందుకే దీని పేరే లామెంటేషన్స్, విలాపములు. విలాపములు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ 2 అద్భుతమైన సిల్వర్ లైన్ టు డార్క్ క్లౌడ్ అంటారు. సిల్వర్ లైన్ ఆఫ్ అ డార్క్ క్లౌడ్. నల్లటి మేఘం ఉంది, దాని అంచు వెండిలాగా ప్రకాశిస్తుంది. ఎందుకంటే వెనక సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యకాంతి అంచుల వెంబడి ప్రతిఫలించి జిగేల్మని వెండిలాగా మెరిసేలాగా అంచులను ప్రకాశింపజేస్తుంది. మధ్య భాగం అంతా నల్లగా ఉంటుంది. సిల్వర్ లైన్ ఆఫ్ డార్క్ క్లౌడ్ అన్న సామెత ప్రకారం చాలా బాధలో ఉన్నటువంటి భక్తుడు చేసినటువంటి ఘోష, చాలా వేదనతో కూడిన ప్రార్థన, ఈ విలాప వాక్యములకు 2 విషయాలు సిల్వర్ లైన్ లాగా కనపడుతున్నాయి. ఒకటేంటంటే, ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోకి మనం వెళ్ళడం సాధ్యము. ఇది ఒక సిల్వర్ లైన్. మనం చదువుకున్న మూలవాక్యం అదే. ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేసేవాడిని, దేవుడు విన్నాడు, ఇప్పుడు ఎందుకో నేను ఎంత ప్రార్థన చేసినా వినడం లేదు అని దుఃఖపడుతున్న ప్రవక్త ఇక్కడ ఏమంటున్నాడంటే, నా పూర్వస్థితి మరలా నాకు కలుగజేయము, మాకు కలుగజేయము. ఇక్కడ 3 విషయాలు, ఒక్క మాటలో 3 సంగతులు, 3 వాస్తవాలు చెప్తున్నాడు.
ఒకప్పుడు మాకు ఉన్నతమైన ఆత్మీయ స్థితి ఉండింది, పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఆ స్థితి మాకు లేదు, పాయింట్ నెంబర్ 2. ఒకప్పుడు ఉండి ఇప్పుడు మేము పోగొట్టుకున్న మహిమను మళ్ళీ మేము పొందుకునే అవకాశం ఉంది, 100% ఉంది. ఒకప్పుడు మనం ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నామో, ఎంత ఉన్నత స్థితి నుండి కిందికి పడిపోయినామో అంత ఎత్తుకు మళ్ళీ మనము వెళ్ళడం సాధ్యం. ఇది సిల్వర్ లైన్. దయచేసి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొనొచ్చు. ఉన్నత స్థితి నుండి పడిపోయిందట ఈ సంఘం. ఎంత ఎత్తు నుండి పడ్డావో జ్ఞాపకం చేసుకో. ఆ మొదటి క్రియలు మళ్ళీ చెయ్యి. కమ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ స్టేచర్ అండ్ ఈవెన్ క్లైంబ్ అప్ టు అ హయ్యర్ పీక్. దిస్ ఈజ్ పాసిబుల్. క్రైస్తవ జీవితంలో ఇది సాధ్యం. మనం పడిపోవచ్చు, బలహీనం కావచ్చు, ప్రార్థనాత్మ పోగొట్టుకోవచ్చు, అసలు దేవుడే నాకు శత్రులాగా ప్రవర్తిస్తున్నాడు ఏంటని అయోమయంలో పడిపోవచ్చు, గుండె పగిలి ముక్కలు చెక్క ముక్కలై గుండె పగిలిపోయి నా ప్రార్థనంతా అరణ్యరోధన అయిపోతున్నదా, అసలు దేవుడు ఇంకా నన్ను పట్టించుకుంటున్నాడా, వదిలేశాడా పర్మనెంట్గా అన్న బాధలో మనం ఉంటే ఉండొచ్చు. కానీ అక్కడ నుండి మరలా నువ్వు దేవుని కౌగిట్లోకి రావడం సాధ్యం. మళ్ళీ దేవుడు నీ ప్రార్థన వింటాడు, మళ్ళీ నీవు దేవుని స్వరాన్ని వింటావు, మళ్ళీ ఆ ఉన్నతమైన స్థితికి నువ్వు రావడం 100% పాసిబుల్. విలాప వాక్యములలోని నిరీక్షణ వాక్యం ఇది. విలాప వాక్యాలలో ఎక్కడ లేని నిరీక్షణ ఉంది ప్రియులారా. విలాప వాక్యములు అనే పేరెందుకు పెట్టాడు, ఆ నేపథ్యం ఏంటో ముందు నేను చాలా వివిడ్గా వివరించి చెప్పాను. ఎందుకు చెప్పానంటే అంత ఘోరమైన నేపథ్యములో పరిస్థితులలో రాసిన ఈ ఏడుపు గీతం, విలాపవాక్యాలు, దుఃఖభరితమైన పాట, దుఃఖభరితమైన గ్రంథం, దుఃఖభరితమైన ప్రార్థన, ఇందులో నిరీక్షణ వాక్యాలు ఉన్నాయి. ప్రియ సోదరి సోదరుడా, సంఘ కాపరి, దైవజనుడా, నీ బ్రతుకును, నీ సేవా పరిస్థితిని చూసి నువ్వు ఏడుస్తున్నావా ఇవాళ? నీ సహోదరుడా సహోదరి, నీ సంఘ పరిస్థితిని చూసి, నీ కుటుంబ పరిస్థితిని చూసి, నీ పిల్లల పరిస్థితులను చూసి నువ్వు ఏడుస్తున్నావా? దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మొదటి స్థితికి వచ్చి తీరుతావు. అది సాధ్యమని నువ్వు నమ్మాలి. రాత్రి ఎంత కష్టమని నువ్వు అనుకున్నా సరే, ఇది అసాధ్యమని నువ్వు అనుకున్నా సరే, నీవు ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితికి దేవుడు మళ్ళీ నిన్ను తీసుకొచ్చి ఆ కొండ మీద నిలబెట్టడానికి యేసయ్య సమర్థుడు. విలాప వాక్యాలు, అందులో నిరీక్షణ వాక్యం, పూర్వస్థితి మళ్ళీ కలుగుతుంది. నువ్వు చెడిపోయి ఉండొచ్చు, పడిపోయి ఉండొచ్చు, ఆఖరికి చచ్చిపోయిన పరిస్థితుల్లో కూడా ఉండొచ్చు. నువ్వు చచ్చిపోయి ఉన్నావేమో ఒకవేళ దేవుని దృష్టిలో, నీ దృష్టిలో కూడా. సార్దీసు సంఘము జీవించుచున్నదనే పేరు మాత్రమే కలిగి ఉన్నది, కానీ వాస్తవానికి మృత సంఘము, చచ్చిన సంఘం. అలాంటి స్థితిలో నువ్వు ఉంటే అయినా సరే నువ్వు మళ్ళీ బ్రతుకుతావు. నువ్వు చచ్చిపోలేదు నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు బ్రతికేవమ్మా, నువ్వు బ్రతికే ఉన్నావు కుమారుడా, నువ్వు బ్రతికే ఉన్నావు, నువ్వేం చచ్చిపోలా అని దేవుడు నీతో చెప్పగలిగిన స్థితి, సమయం వచ్చి తీరుతుంది. పడిపోయేవాడెవడో తెలుసా? నేను చెప్తాను. వెరీ సింపుల్ ఆన్సర్. పడిపోయేవాడెవడు అంటే కళ్ళు లేనోడు, చూడలేనోడు, ఏదేదో చెప్తారు. రోడ్డు సరిగా లేకుంటే పడతాడు.
అసలు అన్నిటికంటే ఫండమెంటల్ ఆన్సర్ నేను చెప్తున్నా. పడేవాడు ఎవడంటే నడిచేవాడే. కూర్చున్నాడు పడనండి. వాడు చతికిలబడి ఒక దగ్గరే కూలబడి చతికిలబడి వాడు ఎట్లా పడతాడు నాకు చెప్పండి. మీరు పడిండండి. వాడు గుమ్మటంలాగా అంటాడు, శిలా విగ్రహంలాగా కూర్చున్నాడు. వాడిని ఎలా పడేస్తారు మీరు? నడిచేవాడే పడిపోతాడు, పడిపోయేవాడే మళ్ళీ లేస్తాడు, ఇంకా అధిక మహిమలోకి వెళ్తాడు. తప్పులు ఎవరు చేస్తాడు తెలుసా మీకు? పని చేసేవాడే తప్పు చేస్తాడు. అసలు ఏ పని చేయని వాడు తప్పెలా చేస్తాడండి? కూర మాడగొట్టింది అమ్మాయి. ఎవరు మాడగొడతారు అంటే వంట చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. వంటకు పూనుకొని ప్రయత్నం చేసి కాస్త ఏదో కింద మీద పడి ఏదో వంట వ్యవహారంలో ఉన్నోళ్ళైతేనే కూర మాడుతుంది. అసలు కాయగూరలు తరగటమే రాదు, పొయ్యి వెలిగించడమే రాదు. అమ్మాయి మంచి బంగారు బొమ్మ, చక్కని చుక్క, చక్కగా తలారి స్నానం చేసి తలలో పూలు పెట్టుకొని ఆభరణాలు వేసుకొని మంచిగా కూర్చుంటుంది. వంట రాదు. అమ్మాయి వంట చేయమంటే అబ్బాయి పొయ్యి వెలిగించడమే రాదు అని అంటుంది. అలాంటి మహానుభావురాలు తన జీవితంలో ఒక్కసారి అన్నం మార్చగలదా? దానికి రాదు మార్చడం. ఏదైనా పొరపాట్లు అవి జరుగుతాయంటే పని చేసే వాడితోనే పొరపాట్లు అవుతాయి. పొరపాట్లలోనూ నేర్చుకొని వాడు పని ముగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. పేతురు నీళ్ళ మీద నడవబోయి 4-5 అడుగులేసి 10 అడుగులేసి అప్పుడు మునుగబోయిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పేతురు మునుగబోయి అని మనందరం ప్రసంగాలు చేసి గేలి చేసి విమర్శిస్తాము. కనీసం మునుగబోయి లేసిన అనుభవం అన్నా పేతురుకున్నది. అది ఆంధ్రేయకుందా, మరి ఫిలిప్పుకుందా, యాకోబు యోహానుకుందా? ఒక పేతురికే ఉంది. వాళ్ళు నీళ్ళ మీద ఎప్పుడు మునిగిపోయే పరిస్థితి రాలేదు. ఎందుకంటే ఒక్కడుగే నీళ్ళు. నడిచేవాడే మునుగుతాడు, నడిచేవాడే పడిపోతాడు, పని చేసేవాడే తప్పులు చేస్తాడు. సో డోంట్ లూజ్ హోప్. నెవర్ సే దట్ యు ఆర్ యూజ్లెస్. నెవర్ సే విత్ యువర్ లిప్స్ ఐఎమ్ యూజ్లెస్ అని ఎప్పుడు అనుకోవద్దు. యు ఆర్ యూజ్ఫుల్ ఫర్ గాడ్. అది అనవసరంగా మీరు నిరీక్షణ వదిలేయొద్దు. ఒక చోట కాకపోతే ఒక చోట వాడుకుంటాడు దేవుడు. నాకు తెలుసు కొంతమంది దైవజనులు ఏదో ఒక తప్పు జరిగింది, చిన్నదో పెద్దదో, సంఘంలోంచి వెలివేశారు. వెలివేసిన తర్వాత సరే నాన్నగారు అని చెప్పి బయటికి వెళ్ళిపోయారు. ఇండిపెండెంట్గా సేవ చేసుకున్నారు. వేలాత్మలు సంపాదించారు. మళ్ళీ వేలాత్మలు సంపాదించారు. అలాంటి వాళ్ళని పర్సనల్గా నాకు తెలుసు. వాళ్ళ యవ్వనంలో వాళ్ళని ఒకప్పుడు ఏదో పొరపాటు తప్పటడుగు వేశారు. దేవుడు శిక్షించాడు, ఆత్మీయ తండ్రి శిక్షించాడు. తర్వాత ఇప్పుడు పేర్లు చెప్తే బాగుండదు, మీరు షాక్ తింటారు. ఒకప్పుడు తప్పు చేసి పడిపోయి లేచి దండించబడిన వారు లక్షల మందికి ఆశీర్వాదకరంగా ప్రకాశించిన వాళ్ళు ఎందరో నాకు పర్సనల్గా ముఖాముఖి తెలుసు. వాళ్ళలోనూ నేను కూడా ఎన్నో నేర్చుకున్నాను. ఒకడు పడిపోతే మళ్ళీ లేవడా, ఎలాగ పడ్డాం కదా ఇట్లాగే సెటిల్ అయిపోదామని అక్కడ దొరుకుతాడా, మళ్ళీ లేస్తాడా? నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేచును. నీ జీవితము శిథిలమైపోయిన యెరూషలేములాగా ఉన్నా సరే మళ్ళీ దేవుడు లేపి నిలబెడతాడు. ఇట్ ఈస్ పాసిబుల్, ఐ టెల్ యూ. సిల్వర్ లైన్ లాంటిది 2 నేను చెప్పాను. నేను మర్చిపోను నేను. డార్క్ క్లౌడ్, నల్లటి మేఘానికి ఆ పక్కన ఈ పక్కన 2 సిల్వర్ లైన్స్ ఉన్నాయని చెప్పా. ఇంకోటి ఏంటో తెలుసా?
ప్రతిరోజు దేవునికి కొత్తగా మన మీద ప్రేమ పుట్టుకొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట నాకు చెప్పండి, నీవెంతైనా నమ్మదగిన వాడు అనేది విలాప వాక్యమా, నిరీక్షణ వాక్యమా? విలాప వాక్యమా, విశ్వాస వాక్యమా? ఇలాగా అంతా ఏడుపు కొట్టు పుస్తకం అని అనుకున్న వాళ్ళు తప్పు. ఎక్కడైతే ఏడుపు ఉందో అక్కడే ఆనంద గీతాలు వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎక్కడైతే గాయాలు తగిలిన విశ్వాసులు ఉన్నారో అక్కడే నిరీక్షణ వాక్యాలు వచ్చేస్తాయి. అక్కడే మహిమ మేఘం దిగి వస్తుంది. ఏ ఒక్కరి జీవితం కూడా వేస్ట్ కాదు. ప్రతి వారి జీవితాన్ని ప్రయోజనకరంగా దేవుడు తీర్చిదిద్దగలడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు కమ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ గ్లోరీ. It is possible. If you lose hope, then even God cannot help you. నిరీక్షణ వదిలిపెట్టొద్దు. మీరు నిరీక్షణ వదిలిపెట్టొద్దు, విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ధైర్యం కలిగి ఉండండి. कुछ नहीं होगा, खुदा आपका हाथ छोड़ेगा नहीं. దేవుడు నీ చేతిని విడిచిపెట్టడు. యూ ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు యువర్ ఒరిజినల్ గ్లోరీ, మై డియర్ బ్రదర్, మై డియర్ ఓ లేబరర్. దేవుడు నిన్ను లేపుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. లేఖనమే సాక్ష్యం. నా పూర్వస్థితి నాకు కలిగించరా, నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుండా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుండా. నా హృదయ గుడారము నేలకూలే, నీదు ప్రభావము నన్ను వీడిపోయే. నా హృదయ గుడారము నేలకూలే, నీదు ప్రభావము నన్ను వీడిపోయే. పడిన గుడారము నేలేపి నిలిపి, పడిన గుడారము నేలేపి నిలిపి, నీ మహిమ మేఘముతో నింపరావా, కరుణామయుడా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుడా. ప్రభునందు ప్రియులారా, ఏ దైవజనుడికైనా అదే సాక్ష్యం ఉంటుంది. నేను నా పర్సనల్ లైఫ్లో నేను చచ్చిపోతాను, బ్రతకలేను అనుకున్న సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. అయితే ఆత్మహత్య అనేది నేను ఎప్పుడు ఆలోచించలేదు. అది స్టూపిడిటీ. ఆత్మహత్య ఎవరు ఎప్పుడు చేసుకోవద్దు, అంతే. ఎవ్వరు చేసుకోవద్దు. అలాంటి బుద్ధిహీనమైన తలంపు ఎవరికైనా ఉంటే ఇప్పుడే దాన్ని తీసి అవతల పారేసేయండి. ఇఫ్ యూ వాంట్ టు కమిట్ సూసైడ్, యూ ఆర్ డూయింగ్ ద మోస్ట్ స్టూపిడ్ థింగ్ ఇన్ ద వరల్డ్, ద మోస్ట్ స్టూపిడ్ బ్లండర్ ఇన్ యువర్ లైఫ్. చాలా బుద్ధి తక్కువ పొరపాటు. నీకు ఈ లోకంలో ఎన్ని కష్టాలు ఉన్న అవతలపై అగ్నిగుండంలో పడతావు. అక్కడ అగ్నిగుండంలో పడితే ఆ బాధ ఎంత ఉంటుందంటే, ఎంత ఘోరంగా ఉంటుందంటే, ఆ భూమి మీద ఉన్న ఆ బాధలే చాలా సుఖంగా ఉండేవండి అనుకుంటావు అక్కడ. కానీ నీకు ఇంకా బయటకు వచ్చే అవకాశం ఉండదు. డోంట్ కమిట్ సూసైడ్ ఎవర్. I never thought about suicide, but I asked God to take away my life.
ఇంత మటుకు చాలు, నన్ను తీసుకో ప్రభు అని ఏలియాలాగా నేను బోల్డని సార్లు ప్రార్థన చేశాను. ఇంకా దేవుడు విన్నాడేమో నా ప్రార్థన, ప్రాణం పోతుందేమో అన్న పరిస్థితి కూడా వచ్చింది ఎన్నోసార్లు. ఇంకా లాభం లేదు, అయిపోయింది మన సంగతి అనుకున్న తర్వాతనే అసలు సంగతి మొదలైంది. నా సంగతి అయిపోయింది అనుకుంటే అసలు సంగతి మొదలవుతుంది. ఎందుకంటే మన దేవుడు మనకు జీవమై ఉన్న దేవుడు, మనకు పునరుత్థానమై ఉన్న దేవుడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ లైఫ్ అండ్ అవర్ రిజరక్షన్. పాత పాటలు ధ్యానం చేయమని ఎప్పుడు నేను బతిమాలతో ఉంటాను. చక్కని పాట హెబ్రోన్ పెద్దలు రాశారు. మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి, మా సామర్థ్యము పునరుద్ధానము, మా సామర్థ్యము పునరుద్ధానము, మా జీవము మా రక్షణ నిధి, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. గమనించారా పాట? మా సామర్థ్యము పునరుత్థానము. Jesus Christ is our resurrection. What does it mean? యేసుని పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? If Jesus must be your resurrection, you must be dead many times in your life. సమజ్లేనా? నువ్వు చస్తే కదండి పునరుద్ధానం అనే క్వశ్చన్. చచ్చిపోకుండా ఉంటే ఎలాగొస్తుంది పునరుద్ధానం? పునః ఉత్థానం అంటే చచ్చిన వాడు లేవటమే. యేసు ముందు జీవం అన్నాడు అంటే నువ్వు పాపముల్లో అపరాధముల్లో చచ్చిన వాడుగా ఉంటావు కనుక నీలోనికి వచ్చి నిన్ను జీవింపజేస్తాడు. సెకండ్ స్టెప్లో జీవమును పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? రక్షణ పొందినప్పుడు నువ్వు జీవింపజేయబడ్డావు, కానీ ఆ తర్వాత నీ రక్షణ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, నీ క్రైస్తవ జీవితంలో ఎన్నోసార్లు నువ్వు చచ్చిన పరిస్థితిలోకి వచ్చేస్తావు. దెన్ క్రైస్ట్ ఈజ్ నాట్ యువర్ లైఫ్, హీ ఈజ్ యువర్ రిజరక్షన్. రక్షణ పొందే రోజు నీ జీవం, విశ్వాసంలో పడిపోయిన రోజు నీ పునరుత్థానం. జీసస్ క్రైస్ట్ ఈజ్ యువర్ రిజరక్షన్. అందుకే ఆ పాటలు అన్ని చరణాలు ఆయనను ఫిర్ బి కోయి బాత్ నహీ, ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ సాడ్ సిచ్యువేషన్ ఐ స్టిల్ షల్ ఓవర్కమ్ అండ్ కాంకర్, ఐ విల్ స్టాండ్ అప్ అగైన్, फिर मैं उठ के खड़े हो जाऊंगा प्रभु के सम्मुख में, प्रभु के प्रेजेंस में, प्रभु के सेवा में मैं खड़े हो जाऊंगा. I was fallen once, but I will rise up again. పడిపోయి మేముంటిమి అంధకారమౌదుంటిమి, పడిపోయి మేముంటిమి అంధకారమౌదుంటిమిగా, అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ, అయినను తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ, మహాఘనుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన సత్యం అండి ఇది. నువ్వు పాపముల్లో అపరాధముల్లో దేవుని సన్నిధి దూరంగా చచ్చిన దానివే, చచ్చిన వాడవే పడి ఉండినప్పుడు సువార్త నువ్వు విన్నావు, సువార్త నువ్వు నమ్మావు. చచ్చిన నిన్ను యేసు నీలోనికి వచ్చి నీ జీవమై నిన్ను బ్రతికించి నీలో పెట్టినాడు. తర్వాత యేసు మన జీవమై మనల్ని బ్రతికించిన తర్వాత
మనం తిన్నగా ఉంటామని గ్యారంటీ లేదు. మనుషులు ఎన్నో సందర్భాల్లో మనందరూ తొట్టిల్లుతానే ఉంటాం. ఆ తొట్టిల్లడమే ఒక్కోసారి మహా డేంజర్ అయిపోయి ఇంక అయిపోయింది, చచ్చిపోయాను, నాకు రక్షణ లేదు, దేవుడే లేడు, దేవుడిని సన్నిధి పోయింది అనుకుంటావు నువ్వు. అప్పుడు వస్తాడు యేసయ్య, మరే బాగు, నేను నీకు జీవాన్నే కాదురా, నేను నీ పునరుత్థానాన్ని, టేక్ మీ యాజ్ యువర్ రిజరెక్షన్. డియర్ చర్చ్ ఆఫ్ గాడ్, టేక్ జీసస్ యాజ్ యువర్ రిజరెక్షన్. Dear man of God, dear woman of God, take Jesus as your resurrection. You need not be dead forever, rest of your life. దైవజనుడా, దేవుని బిడ్డ, యేసుని పునరుద్ధానం ఈ రాత్రి యేసు నిన్ను పునరుద్ధానముగా దర్శిస్తాడు. జీసస్ విల్ బికమ్ యువర్ రిజరెక్షన్. అందుకే ప్రవక్త అంటున్నాడు, మొత్తం నా సంగతి అంతా అయిపోయింది, కానీ ప్రభువా నాకు ఒక ఆశ ఉంది. మొత్తం చెడిపోయాను, పడిపోయాను, చచ్చిపోయాను, నాశనం అయిపోయాను, కానీ నువ్వు తలుచుకుంటే నన్ను మళ్ళీ బ్రతికించగలుగుతావు. దాట్ ఈజ్ లివింగ్ బై ఫెయిత్. విశ్వాస మూలముగా జీవించడం అంటే అది. విశ్వాసాన్ని వదిలి జీవించకండి. నీకు ఎన్ని ఫీలింగులైనా రాని, నా సంగతి అయిపోయింది, నేను పడిపోయాను, చెడిపోయాను, చచ్చిపోయాను, దేవుడు నాకు రక్షణ తీసేశాడు, దేవుడు ఇచ్చిన ముక్కు నేను తుమ్మితే ఊడిపోయింది అని నువ్వేమైనా అనుకో. ఎన్ని నెగటివ్ థాట్స్ అయినా రాని, వాటన్నిటి వెనుక నీ బ్రతికే విలాపమయం అయిపోయినా, నీ బ్రతికే ఒక విలాప గీతం అయిపోయినా, లెట్ దేర్ బి ఎ సిల్వర్ లైన్ టు ద డార్క్ క్లౌడ్. లెట్ దేర్ బి ఫెయిత్. విశ్వాసాన్ని అయితే వదిలిపెట్టొద్దు, వదిలేయొద్దు. నేను చచ్చిపోయాను అనుకుంటే కూడా కొరహు కుమారులు ప్రార్థన చేసుకున్నారు, నీవు మమ్మను మరలా బ్రతికించవా. 85వ కీర్తన 6వ వచనం, నీవు మరలా మమ్మను బ్రతికింపవా. నన్ను మరలా బ్రతికించేదాన్ని. ఎంత గొప్ప ప్రార్థన అండి అది. అంటే అసలు నెగటివ్ ఫీలింగ్స్లో పరాకాష్ట అది. నేను చచ్చిపోయాను, నాకు రక్షణ లేదు, సన్నిధి లేదు, అభిషేకం లేదు, జ్ఞానము లేదు, ప్రార్థన లేదు, బైబిల్ లేదు, ఏమీ లేదు, ఐఎమ్ డెడ్, టోటల్లీ ఐఎమ్ డెడ్ అనుకున్న స్థితి నుండి నేను మళ్ళీ బ్రతుకుతాను, యవ్వన కాల బలముతో తిరిగి లేస్తాను, మళ్ళీ శిఖరాగ్రస్థాయికి వెళ్తాను. విశ్వాసము నీలో జరిగించే అద్భుతం ఇది. అసలు విశ్వాసమే ఒక అద్భుతం. అనేక అద్భుతాలకు తల్లి. ఈ మార్గం అంతా నేను నడిచొచ్చి చెబుతున్నా మీకు, గట్టును కూర్చొని మెట్ట వేదాంతంగా చెప్పేది. నా పాటలన్నీ నా సాక్ష్యాలే, నా పాటలన్నీ నా అనుభవాలే. అందుకే నా పాటల పేరే, ఆ పుస్తకం పేరే యాత్రికుడి పదధ్వనులు. నేను నడిచే దేవునితో నడుస్తుంటే ఆయన సవ్వడి, నా అడుగులో చప్పుడే ఆ పాటలు. నా పూర్వస్థితిని నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా కరుణామయుడా. అదేంటనుకున్నారు? ఒకప్పుడు నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అది. దేవుడు విన్నాడు ప్రార్థన. నా మీద దేవునికి ఆ ఉదయం నూతనంగా వాత్సల్యం పుట్టుకొచ్చింది. ఈ వేకోజాము కాకముందు మీలో ప్రతి ఒక్కరి మీద యెహోవా దేవునికి, యేసుక్రీస్తు నాథునికి నూతనంగా వాత్సల్యం పుట్టుకొస్తుంది. అందుకే దేవుడు ఈ వాక్కును పంపిస్తున్నాడు. పడిపోయిన కోట్లాది మంది జీవితాల మీద యేసయ్య వాత్సల్యం కలుగుతుంది. ఈ వేకోజామున, బిఫోర్ ద బ్రేక్ ఆఫ్ డే, దినం ఆరంభం కాకముందు, సూర్యోదయం ఆరంభం కాకముందు
నీ మీద నీతి సూర్యోదయం జరుగుతుంది. ప్రే దిస్ నైట్ విత్ ఫెయిత్. ఈ లోక ప్రపంచ మానవాళి మీద భౌతిక సూర్యుడు ఉదయించక ముందు మన బ్రతుకుల మీద ఈ రాత్రి నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఏం పర్వాలేదు, ఫర్గెట్ ద పాస్ట్. గతం మర్చిపోదాం. ఏం తప్పులు చేశామో, ఏం దెబ్బలు తిన్నామో, ఏం గాయాలు, ఏం మొట్టికాయలు భరించామో, ఫర్గెట్ ఎవ్రీథింగ్. దేవునికి నూతనంగా వాత్సల్యం పుట్టుకొస్తుంది. ఇండియా మీద వాత్సల్యం పుట్టుకొచ్చింది యేసయ్యకు. భారతదేశాన్ని దర్శించాలనుకుంటున్నాడు యేసయ్య. మనం స్వతంత్రించుకుందాం. దాదాపు జీవన్మృతులుగా, బ్రతికుండి చచ్చిన వారుగా, దేవుడంటే ఎరుగని వారుగా, ఎటుపోవాళ్ళు ఎరుగని అయోమయంలో బ్రతుకుతున్న కోట్ల మంది పట్ల ఈ దినం, ఈ ఉదయమున యేసయ్యకు వాత్సల్యం పుట్టుకొస్తుంది. అయ్యా, నా దేశాన్ని బ్రతికించు, నా దేశాన్ని బాగు చేయి, నా దేశ నాయకులతో మాట్లాడు, నా దేశంలోని అన్ని మతాలలోని దైవాభిమానులతో మాట్లాడు. Everyone who loves God and seeking God, oh Lord, visit them. ఇవాళ మనం ప్రార్థన చేద్దామండి. మై హార్ట్ ఈజ్ ఎక్సైటెడ్ అట్ దిస్ ఎర్లీ మార్నింగ్. ఇట్స్ గోయింగ్ టు బి ఎర్లీ మార్నింగ్. వివేకోజం సమీపిస్తుంది. అఫ్ కోర్స్ 1:30 ఇప్పుడు, ఐ నో అనదర్ టైం, బట్ విత్ ఇన్ ఫ్యూ మోర్ అవర్స్ ఇట్ విల్ బి ద బ్రేక్ ఆఫ్ అ న్యూ డే. నూతన ఉదయం రాబోతుంది. ఇవాళ నేను దేవుని చేత నడిపించబడి మాట్లాడుతున్నాను. భారతదేశాన్ని దేవుడు దర్శించబోతున్నాడు. మతోన్మాద శక్తులను పారద్రోలబోతున్నాడు. భారతదేశంలో కీలక వ్యక్తుల కళ్ళు దేవుడు తెరిచి రక్షించబోతున్నాడు. దేశ ప్రజలను శాసించగలిగిన నాయకులు రక్షణ పొందబోతున్నారు. ఇవాళ మనం స్వతంత్రించుకుందాం. దేవా, నన్ను బ్రతికించు, మా స్థానిక సంఘాన్ని బ్రతికించు, మా దేశ ప్రజలను బ్రతికించు. ఇది సాధ్యము, ఇది సాధ్యం. విలాప వాక్యాలలో ఉన్న నిరీక్షణ రేఖ. 2 సంగతులు చెప్పా. మనం ఎంత చెడిపోయినా, ఎంత ఎత్తు నుండి ఎంత లోతుకు పడిపోయినా మళ్ళీ ఆ పాత హైట్కు రావడం సాధ్యము అనేది ఒక నిరీక్షణ రేఖ, విలాప వాక్యాలు. రెండవది ఏంటంటే, దేవుడికి ఒకసారి నీ మీద కోపం వస్తే అది ఎల్లప్పుడూ అలాగే ఉండదు. దిస్ ఈజ్ సంథింగ్ వండర్ఫుల్, ఎ గ్లోరియస్ ట్రూత్. నీ మీద చాలా కోపగించుకుంటాడు. చంపి పారేస్తాను, ఏంటిలా చేసావు అంటాడు. కొన్ని రోజులు దగ్గరికి వచ్చి, ఏం బిడ్డ అన్నం తిన్నావా పలకరిస్తాడు ఆయన. ఎంత అద్భుతకరుడు మన ప్రభు. నీ మీద కొన్నాళ్ళ కిందట దేవునికి కోపం ఉండొచ్చు, ఇవాళ నీ మీద కోపం లేదు. కొన్నాళ్ళ కిందట నిన్ను ఆయన దండించి ఉండొచ్చు. నువ్వు ఏడుస్తున్నావు, కానీ ఇవాళ దేవుడు నీ కోసం ఏడుస్తున్నాడు. అయ్యో, నా బిడ్డ పాడైపోయింది, నేను బాగు చేసుకోవాలి. ఈరోజు ఉదయం దేవునికి మన మీద నూతనంగా వాత్సల్యం ఆయన మనసులో పుడుతున్నప్పుడు మనం విశ్వాసంతో దాన్ని స్వతంత్రించుకుందాం. ఆఫ్టర్ ఆల్, వీఆర్ గాడ్స్ చిల్డ్రన్. వీఆర్ హిజ్ బ్లడ్ బాట్ ప్రాపర్టీ. యేసయ్య రక్తంతో కొనబడినటువంటి సొత్తు మనం అంత ఈజీగా వదులుకోడు. ₹1 పెట్టి చాక్లెట్ కొన్నాం అనుకో, అది బురదలో పడిపోతే ఆ పోనీళ్ళే బోర్డు చాక్లెట్ అనుకుంటాం. అదే 100 కోట్లు పెట్టి వజ్రం కొన్నాం అనుకో, బురదలో పడింది, పోనీలే బోర్డు వజ్రం అనుకుంటావు నువ్వు. అంతకన్నా విలువ నీది, అంతకన్నా విలువైన వ్యక్తివి నీవు. ప్రపంచంలో వజ్రాలు, వైఢూర్యాలు, మాణిక్యాలు, మరకతాలు, గోమేధికాలు అన్నీ కలిపినా సరే నీ ఒక్క సోల్కి సమానం కాదు. నిన్ను వదులుకోవడం అంత తొందరగా. ఈ రాత్రి మనం నమ్ముదాం, దేవునికి నా మీద నూతనంగా వాత్సల్యం పుట్టుకొస్తుంది. నా పూర్వస్థితి మరలా ఆయన కలిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది సాధ్యము.
నన్ను దేవుడు మళ్ళీ బ్రతికిస్తాడు. నా జీవిత స్థితి గతి మారబోతుంది. నేను దేవుని ప్రేమలో ఆనందించబోతున్నాను. గొప్ప బలమైన ఉజ్జీవం మా ఊర్లో రాబోతుంది, మా స్థానిక సంఘంలో రాబోతుంది. నమ్ముదాం. మా దేశంలో రాబోతుంది, మా ప్రపంచంలో, భూలోకమంతా 200 పైన దేశాల్లో ఉజ్జీవం రాబోతుంది. దేవుడు మరలా భూలోకాన్ని దర్శించబోతున్నాడు. మనం ప్రార్థన చేద్దాం. ఇది దేవుని మాట. ఎందుకో తెలుసా? యేసయ్య రాకడకు ముందు ప్రపంచవ్యాప్తంగా ఒక బలమైన ఉద్యమం వచ్చి తీరుతుంది. లేకపోతే ప్రకటన 7వ అధ్యాయం అబద్ధం అయిపోతుంది. 9వ వచనం చూడండి. అటు తర్వాత నేను చూడగా ఎవడును లెక్కింప శక్యము గాని కోటాను కోట్ల మంది గొప్ప జన సమూహం నాకు కనబడింది. వారు ప్రతి వంశములో నుండి, ప్రతి జనములో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ప్రతి ప్రజలో నుండి వచ్చి ఎవ్వడు లెక్కింపజాలని గొప్ప జన సమూహం. వీళ్ళు మహాశ్రమల కాలంలో రక్షణ పొందినవాడు. ఇది జరగకముందు యేసయ్య రెండవ రాకడ సంభవించదు. బిఫోర్ ద సెకండ్ కమింగ్ దేర్ షాల్ బి అ గ్రేట్ రివైవల్, వరల్డ్ వైడ్ రివైవల్. రెండవ రాకడకు ముందు ప్రపంచవ్యాప్తంగా బలమైన ఉజ్జీవం వస్తుంది. నీ బ్రతుకులో ఎందుకు రాదు? వస్తుంది. ప్రభు నిన్ను నన్ను మనల్ని దర్శించబోతున్నాడు. వాళ్ళు నమ్ముదాం, దేవుని స్తుతిద్దాం. ప్రపంచ రాజకీయాలకు భయపడకండి, మతోన్మాద శక్తులకు భయపడకండి. పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, బుల్డోజర్ పెట్టినాడు, అందరూ అపచ్చైపోతారు. ఆయన ముందు మతోన్మాద శక్తులు అన్ని పరిశుద్ధాత్మ దేవుని శక్తి ముందు అప్పచ్చైపోతాయి అంతే. We are going to see great revival in our personal lives, in our local churches, on a national level and all over the world. మన వ్యక్తిగత జీవితంలో, మన కుటుంబం, మన లోకల్ చర్చ్, మన స్థానిక సంఘంలో, ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలో కూడా, ప్రపంచమంతటి కూడా ఒక బలమైన ఉజ్జీవం రాబోతుంది. మమ్మను బ్రతికించు అనే ప్రార్థన కోరహు కుమారులు చేశారు 85th సామ్లో, 85వ కీర్తనలో. పూర్వస్థితి నాకు కలిగించమని విలాప వాక్యాల్లో ఇర్మియా ప్రార్థన చేశాడు. మళ్ళీ బ్రతికించటం, పూర్వస్థితిని కలిగించటం, వ్యక్తిగత స్థాయిలోనూ, స్థానిక సంఘ స్థాయిలో, వ్యక్తిగతంగాను, స్థానిక సంఘంలోను, జాతీయ స్థాయిలో జరగబోతుంది. ప్రపంచ స్థాయిలో జరగబోతుంది. ఈ అద్భుతం జరగకముందు యేసయ్య రాడంతే. వస్తే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం అబద్ధమైపోతుంది. లేఖనాన్ని బట్టి నమ్ముదాం. బలమైన ఉజ్జీవం వస్తుంది. ఏలియా చెప్పినట్టు నేను చెప్తున్నాను. ఒరే ఆహాబు, మోపైన వాన కురియుచున్నది, విస్తారమైన వర్షం వచ్చినట్టు ధ్వని పుట్టుచున్నది. హల్లెలూయా. ఆ ధ్వని విందాం, అద్భుతాలు కందాం, చూద్దాం. ఇవాళ ప్రార్థనతో మనం ఉజ్జీవ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. దేవా, నన్ను బ్రతికించు, మా కుటుంబాన్ని ఆశీర్వదించు, మా సంఘమును, మా దేశమును దీవించు, ఈ భూలోకమంతటిని ఆశీర్వదించు. దుష్టుని కార్యములన్నీ లయము చేయి, దుష్టుని శక్తులన్నీ బంధించి వేసి, మంత్రశక్తులను బంధించేసి, అభిచార కర్మకాండను నిర్వీర్యం చేసి, ప్రభువా నీ వాక్యము నెరవేర్చు తండ్రి. నూతనముగా నీకు భారతదేశం మీద వాత్సల్యం పుట్టుచున్నది కనుక నీకు స్తోత్రం. నూతనముగా నీకు మా అందరి స్థానిక సంఘాల మీద వాత్సల్యం పుడుతుంది కనుక నీకు స్తోత్రం. మనుషుడు 1000 సంవత్సరాలు కష్టపడ్డా చేయలేని పని పరిశుద్ధాత్మ తండ్రి మీరు వస్తే 1 గంటలో చేస్తారయ్యా, నీకు వందనాలు. 100 ఏళ్ళు కష్టపడ్డా మేము చేయలేని పని పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగితే 1 గంటలో జరిగిపోతుందయ్యా. మేము నమ్ముచున్నాం. మునుపు జరిగింది మళ్ళీ జరిగించండి తండ్రి.
ప్రభువానికి వందనాలు వందనాలు. ఒకప్పటి ఉద్యమం, ఒకనాటి ఉద్యమం పెంతెకోస్తు పండుగ నాడు మేడగది దగ్గర ఏదైతే జరిగిందో ఆ ఉద్యమం ప్రాక్టికల్గా భూమండలంలో ఉండే ప్రతి నగరములో, వాషింగ్టన్, న్యూయార్క్, మాస్కో, బెర్లిన్, మెల్బోర్న్, సిడ్నీ, న్యూఢిల్లీ, బాంబే, కాల్కటా, సోల్, Singapore, Malaysia, Indonesia, all countries and all cities. Let there be an upper room. ఒక మేడగది అన్ని దేశాల్లో ఉండును గాక. మేడగది అనుభవం, ఆ తొలకరి వర్షానుభవం మళ్ళీ 1,00,000 రెట్లుగా కడవరి వర్షానుభవంగా అన్ని దేశములు, అన్ని పట్టణాల్లో కలుగును గాక. ప్రభువా దిగిరమ్మునైనా మమ్ము దీవించి మమ్మల్ని మేల్కొల్పునైనా. మా హృదయం విషాదంతో నిండి ఉన్నది కానీ మా కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చడానికి నువ్వు వచ్చావయ్యా. మమ్మల్ని మళ్ళీ లేవనెత్తడానికి వచ్చిన దేవానికి స్తోత్రం. మమ్మల్ని మళ్ళీ బ్రతికించడానికి వచ్చిన తండ్రికి స్తోత్రం. మా బ్రతుకులు బాగు చేయడానికి వచ్చిన తండ్రికి స్తోత్రం. ప్రార్థనాత్మను మళ్ళీ మాకు ఇవ్వడానికి వచ్చిన తండ్రికి స్తోత్రం. మరలా ఒకసారి మమ్ములను నీతో సమాధానపరచడానికి వచ్చిన తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి ఇది ప్రార్థనా సమయం. ప్రేరేపణ కలిగిన వారు కాలయాపన చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా వెంటనే ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. రండి ప్రియులారా, ఇవాళ మనం ఒక గొప్ప అద్భుతాన్ని చూద్దాం. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు, 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 వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి స్తోత్రములు, వందనాలు, వందనాలు. రక్తము చేత మరొకసారి మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి ప్రభువా. మా ప్రార్థన పవిత్రమగునట్లు సహాయము దయచేయండి ప్రభువానికి స్తోత్రములు, వందనాలు, 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 వందనాలు. దాసుని నోట పలికించినట్లుగా నాయన ప్రభువానికే స్తోత్రములు. అయా మొదట జరిగిందే మరలా జరుగును గాక తండ్రి, నీకే స్తోత్రములు, వందనాలు. ఏలియా కాలములో దిగి వచ్చిన దేవా, నేడు మా కాలములో దిగిరమ్మని ప్రార్థన చేస్తున్నాము దేవా. అనుదినము అయా ప్రభు నీ బిడ్డల మీద నూతన వాత్సల్యత పుట్టుచున్నది, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. దేవానికి స్తోత్రాలు, 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 స్తోత్రాలు. కనికరించి ప్రభువానికి స్తోత్రములు, వందనాలు. నూతన ఉజ్జీవం మా సంఘాల మీద, మా మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. అయా ప్రభ పడిన జీవితాలను తిరిగి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాము. దేవానికి స్తోత్రములు, 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 వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అయా ప్రభ అనేక మంది నాయన ప్రభ కోట్ల మంది రక్షింపబడినట్లుగా అయా ప్రభునికి స్తోత్రములు. కడవరి వర్షమును మా మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రములు, స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. సహాయము దయచేయండి. ఓ రిషి కరబరబరబరబరబరబ. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికే వందనాలు, స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి, నీకే స్తోత్రములు. త్రియేక దేవానికే స్తోత్రములు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవానికే స్తోత్రములు. ప్రతి ఒక్క వ్యక్తిని నా ప్రభు మోకాళ్ళ జీవితమును బలపరచండి అయా ప్రభు. కన్నీళ్ల ప్రార్థన మాకు ఉబికించమని ప్రార్థన చేస్తున్నాం. మా పూర్వస్థితిని మాకు కలిగించు ప్రభువానికే స్తోత్రములు. అయా మా మోకాళ్ళ జీవితమును మనల్ని మాకు దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మ వర్షము కొరకు కనిపెట్టి ప్రార్థనలు మా జీవితంలో దయచేయండి. దేవానికి స్తోత్రము, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రబదరరరరరరరరరరరర శీకరిందరబ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 . ఓ హల్లెలూయా. రబబబబబబబబబబబబ. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. సంఘాలకు అయా ప్రభు సేవ కార్యక్రమాలకు అడ్డుగా నిలబడి ఉన్నటువంటి సకల దురాత్మ శక్తులను యేసు నామములో బంధించి లాయము చేస్తున్నాము తండ్రి. సకల అంధకార చీకటి శక్తులను యేసు నామములో బంధించి లాయము చేస్తున్నాం. దేవా, బంధకాలలో ఉన్న ప్రతి ఒక్క సేవకులను, ప్రతి ఒక్క సంఘాలను మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. మాలో ఉన్న నిరాశను తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. మేము నా ప్రభు విశ్వాసముతో నింపబడుటకు సహాయము దయచేయండి. నిరీక్షణ కలిగి ప్రార్థన చేయుటకు సహాయము దయచేయండి.
ప్రభువానికి స్తోత్రం 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 వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా కృప చూపించి నూతన ఉజ్జీవము సంఘాల మీద మరొక్కసారి మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. మొదట ఉన్నటువంటి ప్రేమ, మొదట ఉన్నటువంటి రోషము, మొదట ఉన్నటువంటి పట్టుదల, మొదట ఉన్నటువంటి ఐక్యత మాకు మరల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మా పూర్వ దినాలను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా అడుగుడు మీకు ఇవ్వబడునన్నావు తండ్రి. అయా నీ చిత్తానుసారంగా మేము అడుగుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. సహాయము దయచేయండి ప్రభువానికి స్తోత్రములు వందనాలు. అయా ప్రభు నీ చిత్తములు నెరవేరునట్లుగా మేము అడుగుతున్నాము తండ్రి. అయా ప్రభునికి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. సహాయము దయచేయండి. అయా భూమి మీద నా ప్రభు భూలోకములు మరొక్కసారి నా ప్రభువానికి స్తోత్రములు పరిశుద్ధాత్మ వర్షమును కురిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. తప్పతడిసినటువంటి తైలాభిషేకము చేత నింపబడి అయా ప్రభు దేశం కొరకు నా ప్రభువా, ఓ ప్రపంచం కొరకు పరుగులెత్తిన కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. భారతదేశంలో ఉన్న నా ప్రభు సకల రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయా ప్రభు ప్రతి రాష్ట్రం మీద నా ప్రభునికి స్తోత్రములు. అయా ప్రభు మీరు దిగి వచ్చి నా ప్రభు కార్యము జరిగించమని అంధకార నాయ ప్రభు శక్తులతో నాయ ప్రభు నిండి ఉన్న అయా ప్రభు ప్రతి స్థలమును నాయ ప్రభు అంధకార శక్తులను భారద్రోలి నాయ ప్రభు ప్రతి ఒక్కరి నాయ ప్రభు మనోనేత్రాలకు ఉన్నటువంటి గుడ్డితనము నాయ ప్రభు తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రములు. నిజమైన రక్షకుని అయా ప్రభు చూచుటకు సహాయము దయచేయండి ప్రభు. అయా రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి నా ప్రభు సత్యమును గ్రహించుటకు సహాయము దయచేయండి. ఆనాడు నా ప్రభు కర్మేలు పర్వతం మీదకి వచ్చిన పర్వతం దగ్గరకు వచ్చినట్లుగా ఈనాడు నా ప్రభు సార్వత్రిక సంఘములో అయా ప్రభు ప్రతి సేవకుడు నా ప్రభు ఈనాటి నా ప్రభు సత్యాన్ని గమనించినట్లు నా ప్రభు నీకే స్తోత్రం గుర్తించినట్లు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరి మనోనేత్రాలకు ఉన్నటువంటి గుడ్డితనమును అయా ప్రభు తొలగించి నా ప్రభు నీకే స్తోత్రములు సర్వసత్యములకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికే స్తోత్రములు. అగాపే సంఘములన్నిటిని సేవకులందరినీ నా ప్రభు మీరు మరొక్కసారి నా ప్రభు ఉజ్జీవింపజేసి మండించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రము. ఢిల్లీ మీటింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా యూత్ ఫెస్టివల్ ను మీరు దీవించిన ప్రభు దానికి కావాల్సిన ఆర్థిక సహాయం మీరు అనుగ్రహించండి. అయా ప్రభు నా ప్రభు అద్భుతకరంగా ఆశీర్వాదకరంగా అయా ప్రభు ఢిల్లీ మీటింగ్స్ జరగడానికి సహాయం దయచండి. దాసు నాయన రెండు దినములు మాట్లాడడానికి కృప చూపించండి. అద్భుతమైన సందేశము నాయ 20 రాష్ట్రాలకు నాయ ప్రభునికి స్తోత్రం. నీ వాక్యమును అయా ప్రభునికి స్తోత్రం విత్తడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నాయ ప్రభు మా ముందున్నటువంటి ఉలమ మీటింగ్ ను కూడా నాయ ప్రభు మీరు దీవించి దానికి కావలసిన 6 లక్షల రూపాయలు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అద్భుతకరుడా నాయ ప్రభునికి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. కలుగును కాకంటే అయా ప్రభు సకలము కలిగింది ప్రభునికి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. సహాయము దయచేసి మా ముందున్న మీటింగ్ లో నాయ ప్రభు అద్భుతకరంగా జరిగించమని ప్రార్థన చేస్తూ అయా ప్రభునికి స్తోత్రాలు. ఇంకా మర్చి ఉన్న ఈవులన్నిటి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ చేయబోయే ప్రార్థనలు మీరు తోడే నడిపించమని ప్రార్థిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వందనాలు ప్రభువా, మా కన్న తండ్రి నీకు స్తోత్రం 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 తండ్రి. ప్రభువా నాయన నీ దాసుని ద్వారా మాతో మమ్మల్ని అందరినీ దర్శించినందుకు హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు ప్రభువా. అయా నేనా నూతన దినములో ప్రభువా నాయన నీ దాసుని ద్వారా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా సంధించినందుకు అయా అయానైనా మమ్మల్ని జీవింపు చేస్తున్నందుకు నీకు వందనాలు వందనాలు ప్రభువా. నీ పరిశుద్ధ రక్తమును ఆశ్రయిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా నీ ఆత్మ సహాయమును కోరుకుంటున్నాము దేవా. నీకు వందనాలు వందనాలు ప్రభువా. అయానైన మా చేత అయా ప్రార్థన చేయించి మా ప్రార్థనలన్నీ తండ్రి సన్నిధికి చేరుస్తున్న దేవా నీకు వందనాలు 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 ప్రభువా. నీకు వందనాలు అయా నాయన నీవు మా అయా మమ్మల్ని నీ తట్టు తిప్పినప్పుడు నాయన మేము నీ తట్టు తిరిగినప్పుడు తండ్రి నాయన అయా నాయన మీరే మమ్మల్ని నాయన బాగు చేయడానికి దిగివచ్చి నీ వాత్సల్యతను చూపిస్తున్నావు దేవా. అయా దినదినము మా ఎడల నీ వాత్సల్యమును కుమ్మరిస్తున్నావు దేవా. నీకు వందనాలు ప్రభువా. అయా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మమ్మల్ని పిలుచుకున్నావు ప్రభువా నాయన. అయా కన్న తండ్రి ఏర్పాటు చేసుకున్నావు దేవా. నీకు వందనాలు 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 అయా. ఇదిగో తండ్రి నాయన మా భారతదేశమును ప్రభువా నువ్వు ప్రేమించావు ప్రభువా. అయా నాయన ఇదిగో తండ్రి మా భారతదేశాన్ని ప్రభు రక్షించడానికి నాయన పూనుకున్నావు నాయన. ఇదిగో తండ్రి నాయన కన్న తండ్రి మీరు దిగివచ్చి నాయన నీ గొప్ప కార్యములు చేస్తున్నందుకు నీకు వందనాలు.
అద్భుత కార్యములు చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. అయా ఇదిగో తండ్రి, అయా పడిపోయిన వారిని అయా నాయన ఉద్ధరించువాడువు నాయన, కృంగిన వారిని లేవనెత్తువాడువు నాయన. అయా నీవే గొప్ప కార్యములు చేయవాడు నాయన, నిరూపించుకుంటున్నావు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అయా నీ నిరాశలో ఉన్న వారిని అయా నాయన ఆశను కల్పించే దేవుడు ప్రభువా నాయన. అయా గొప్ప దేవుడు నాయన, నీకంటే ఇంత ప్రేమ కలిగిన దేవుడు ఎవరున్నారు ప్రభువా. అయ్యా నీవే కన్న తండ్రివి నాయన. అయ్యా అయ్యా కన్న తండ్రి, నీకు వందనాలు వందనాలు వందనాలు. అయ్యా నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు. అయ్యా ప్రతి ఒక్కరు నేను ప్రభువా మీరే లేవనెత్తుచున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ప్రతి ఒక్కరు నాయన మా భారతదేశంలో ఉన్న ప్రతి యథార్థవంతులందరినీ కూడా యేసయ్యా రక్షించుచున్నందుకు నీకు వందనాలు. నీ సువార్తను ప్రకటించడానికి ప్రభువా మార్గంను సరళం చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా అయ్యా మీరే దిగి వచ్చి నాయన అయ్యా మా దేశాన్ని మీరు రక్షించండి ప్రభువా. అయా నాయన కన్నతండ్రి, మా దేశంలో ఉన్న సకల మతములలో ఉన్న ప్రజలందరూ కూడా అయ్యా రక్షణ పొందడానికి ప్రభువా మీరే సహాయము చేయండి. నీ దాసుని మీరు వాడుకోండి ప్రభువా. అయా నీ సువార్తను ప్రకటిస్తూ ఉండగా అయా నాయన 30వ తారీఖు జరగబోతున్న మీటింగ్ లో అయా అయా నాయన అయా సకల ప్రజలు ప్రభువా నాయన, సకల మతములలో ఉన్న నీ ప్రజలందరూ కూడా యేసయ్యా అయా నాయన అయా సువార్తను వారికి అయా అందులాగున ప్రభు మీరే నాయన కృప చూపించండి, సహాయము చేయండి ప్రభు. నీ దాసుని ఎత్తి పట్టండి ప్రభువా, బలముగా అభిషేకించండి ప్రభువా. నీకు వందనాలు, మీ స్తోత్రాలు దేవా, నీకు వందనాలు. అయా నీకు ఉన్నత వందనాలు ప్రభువా. అయా ప్రపంచంలోని ప్రతి దేశాన్ని మీరు కదిలిస్తున్నారు ప్రభువా. అయా ప్రతి మతమును ప్రతి జనములో నుంచి నాయన అయా నేను లెక్కింపజాలని అయ్యా గొప్ప సైన్య సమూహమును ప్రభువా నాయన అయ్యా మీరు ఆయన పిలుచుకుంటున్నారు దేవా. నీకు వందనాలు వందనాలు వందనాలు. మీరే దిగివచ్చిన ఆయన నువ్వు కార్యము చేస్తుండగా ఏ శక్తి కూడా ఆటంక